హల్లెలూయా. మత్తయి సువార్త 1వ అధ్యాయం పొందవలసినట్టయితే ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడైన ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమె బిడ్డను కనుక ఈమె నాకు కాకుండా వేరే గర్భం ధరించింది కనుక ఆమెను రహస్యముగా బిడ్డనాడాలని యేసేపు ఇచ్చినప్పుడు యేసేపుకు ఆ మత్తయి 1:20 ఏంటంటే ఇదిగో ప్రభు దూత అతని స్వప్నమందు ప్రత్యక్షమై దేవుని దూత అతనికి స్వప్నమందు ప్రత్యక్షమై దావీదు కుమారుడు అనే యేసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకము. నీ భార్య అయిన యేసేపు ఆ యొక్క మరియను చేర్చుకున్నటకు భయపడకము. పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భము ధరించినది, ఆమె యొక్క కుమారుని కన్ను చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. అయ్యా నువ్వు భయపడవలసిన పని ఏమీ కూడా లేదు కనుక ఆమె పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భాన్ని ధరించింది, భయపడకున్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక దేవుడు తోడుగా ఉంటే మనం భయపడవలసిన పని ఏమి కూడా ఉండదు. దేవునికి స్తోత్రం. మార్కు సువార్త 4:35 అంటే ఆయన ఆ ఎర్ర సముద్రం మీద ప్రయాణం చేస్తున్నప్పుడు 12 మంది శిష్యులు ప్రయాణం చేసినప్పుడు గాలి తుఫాను లేచింది, అలలు లేచి ఆ యొక్క అలలు వచ్చి సముద్రంలో ఆ యొక్క ఓడలు ఆ యొక్క పడవలో పడుతున్నప్పుడు ఆ అలలు పడుతున్నప్పుడు అప్పుడు శిష్యులు బోధకుడా మేము నశించిపోవడానికి ఇష్టమా అని యేసుని అడుగగా లేచి గాలిని గద్దింపగా అది మిక్కిలి నిమ్మలమాయ. చూసారా, దేవునికి ఈ అన్ని సముద్రము లోబడుతుంది, గాలి లోబడుతుంది, అన్నీ కూడా లోబడుతున్నాయి దేవుని మాటకి. ఎందుకంటే దేవుడు అతను తోడుగా ఉన్నాడు కనుక అన్నీ కూడా లోబడుతున్నాయి. కనుక అది నేను మిక్కిలి నిమ్మలమైనట్టుగా చూస్తున్నాను. అదే వాడలో ఆ యొక్క పడవలో ప్రభు లేకపోయినట్టయితే ఆ పడవ వారందరూ కూడా మునిగిపోయేవారు. దేవునికి స్తోత్రం. కనుక ప్రభువు మనం ఎప్పుడైతే మమ్మల్ని కనికరించి మమ్మల్ని యొక్క మమ్మల్ని నశించకపోవడం ఇష్టమా అంటున్నాడు. నశించిపోయేవారిని రక్షించడానికి ప్రభు వారి లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. కీర్తన గ్రంథము 23:4 గాఢాంధకార పొలంలో సంచరించను, ఏ అపాయంకు నువ్వు భయపడకుందు, నీ దుడ్డుకర దండములను నీవు చీకటిలో గాఢాంధకారం అంటే అక్కడ ఏమీ కనపడదు, అంధకారం అక్కడిలో ఏమి సంచరించను, ఏ అపాయంకు భయపడద్దు అన్నట్టు నీ దుడ్డు కర్ర దండములను ఆదరించు. దుడ్డు కర్ర అంటే చేతిలో ఆ గొర్రెల కాపరి దగ్గర ఉండే కర్ర, దండము అంటే దేవుని యొక్క వాక్యం ఎప్పుడు అది నిన్ను ఆదరిస్తుంది. కనుక ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. క్రిస్టోఫర్ 810 యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మంది చేతి కోరుచున్నాను. ఆమేన్.